Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఇప్పుడు చాలా ప్రధానమైన 3 గోల్డెన్ రూల్స్ గురించి వివరంగా విశ్లేషణ పద్ధతిలో తెలుసుకుందాం. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందని ఆల్మోస్ట్ 95% ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో వివరించబోతున్న రూల్స్ ఫైనాన్షియల్ స్టేటస్ సంబంధించిన రూల్స్ కావున ఇప్పుడు ఈ వీడియోలో వివరించబోతున్న ఈ 3 రూల్స్ను సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలిగితే రాశి చక్రం చూడగానే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఖచ్చితంగా ఆ జాతకుడి యొక్క ధన సంపాదన ఎలా ఉంటుందనేది ఒక ఖచ్చితమైన ఐడియా వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇక్కడ రూల్ 2093 గోల్డెన్ రూల్స్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. రూల్ నెంబర్ 1, లగ్నంలో ఏ గ్రహం స్థితి అయితే ఆ గ్రహం ఖచ్చితంగా బలంగా ఉండాలి. అలాగే రూల్ నెంబర్ 2, సూర్యగ్రహం ఏ రాశిలో స్థితి అయితే ఆ రాశి అధిపతి కూడా బలంగా ఉండాలి. అలాగే రూల్ నెంబర్ 3, సూర్యగ్రహం డిగ్రీలకు 3 డిగ్రీల లోపు ఉన్న ఏ గ్రహమైనా సరే ఆ గ్రహం ఖచ్చితంగా బలంగా ఉండాలి. ఈ 3 రూల్స్ జాతక చక్రంలో బలంగా ఉంటే ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, అలాగే స్థిరాస్తులు సంపాదించుకుంటారు. మరి ఈ రూల్ను ఎలా ఐడెంటిఫై చేయాలి? ఉదాహరణకు కర్కాటక లగ్నం తీసుకుందాం. ఆ కర్కాటక లగ్నంలో ఏ గ్రహం స్థితి అయితే ఆ గ్రహానికి కుజ, చంద్ర, రాహు, కేతు యొక్క ప్రభావంలో ఉండకూడదు. ఒకవేళ ఆ గ్రహం చంద్ర, కుజ, రాహు, కేతు యొక్క ప్రభావంలో ఉంటే ఆ గ్రహం ఖచ్చితంగా బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే రూల్ నెంబర్ 2, కర్కాటక లగ్నానికి సూర్యగ్రహం 2వ స్థానం అవుతుంది. ఈ సింహరాశికి అధిపతి అయిన సూర్యగ్రహం ఉదాహరణకు 6వ స్థానం ధనసు రాశిలో స్థితి అయింది అనుకుందాం. ఈ ధనసు రాశికి అధిపతి అయిన గురుగ్రహం రాశి చక్రంలో ఎక్కడ ఉన్నా సరే ఆ గ్రహానికి కుజ, రాహు, కేతు యొక్క ప్రభావంలో ఉండకూడదు. ఒకవేళ ఈ గురుగ్రహము కుజ, రాహు, కేతు యొక్క ప్రభావంలో ఉంటే ఆ గురుగ్రహం కూడా బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే సూర్యగ్రహం ఏ రాశిలో స్థితి అయితే ఆ సూర్యగ్రహం యొక్క డిగ్రీలను చూడాలి. ఉదాహరణకు కర్కాటక లగ్నానికి 6వ స్థానం ధనుసు రాశిలోనే సూర్యగ్రహం 12 డిగ్రీలలో ఉందనుకుందాం. ఈ 12 డిగ్రీలకు రాశి చక్రంలో ఉండే మిగతా 8 గ్రహాలలో ఏ గ్రహము 3 డిగ్రీల లోపు ఉంటుందో చూడండి. ఆ గ్రహానికి రాహు, కేతు యొక్క ప్రభావం ఖచ్చితంగా రాకూడదు. మరి ఒకవేళ రాహు, కేతు గ్రహాలే 3 డిగ్రీల లోపు ఉంటే ఈ రాహు, కేతు గ్రహాలు కుజ, చంద్ర గ్రహాల యొక్క ప్రభావంలో ఉండకూడదు. ఒకవేళ కుజ, చంద్ర గ్రహాల ప్రభావంలో ఉంటే ఈ రాహు, కేతు గ్రహాలు కూడా బలహీనంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ పద్ధతిలో ఈ 3 రూల్స్ను రాశి చక్రం చూడగానే ఈ 3 రూల్స్ ఏ గ్రహాల ప్రభావంలో ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఈ రాహు, కేతు, కుజ, చంద్రగ్రహాల ప్రభావంలో లేకుండా గురు, బుధ, శుక్రగ్రహాల ప్రభావంలో ఉంటే ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ 100% చాలా చాలా బాగుంటుందని మీరు ప్రిడిక్ట్ చేయగలరు. అలాగే ఆ జాతకుడికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని మీరు చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలరు. అలాగే వారికి రాజకీయంలో కూడా మంచి గుర్తింపు కూడా వస్తుందని మీరు చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలరు. మరి ఒకవేళ లగ్నంలో ఏ గ్రహం స్థితి కాకపోతే రూల్ నెంబర్ 1 ప్రకారం లగ్నంలో ఏ గ్రహం లేదనుకుందాం. అప్పుడు ఆ లగ్నాధిపతి బలంగా ఉందా బలహీనంగా ఉందా చూడాలి.
ఇక్కడ ఉదాహరణ కర్కాటక లగ్నం తీసుకుంది. ఈ కర్కాటక లగ్నానికి అధిపతి అయిన చంద్రగ్రహం కుజ రావు కేతు యొక్క ప్రభావంలో ఉండకూడదు. ఈ కుజ రావు కేతు యొక్క ప్రభావంలో ఉంటే ఆ చంద్రగ్రహం బలహీనంగా ఉందని అర్థం చేసుకోగలరు. ఈ విధంగా ఈ 3 గోల్డెన్ రూల్స్ను రాశి చక్రంలోని గ్రహాలను చూడగానే మీరు ఐడెంటిఫై చేయగలరు. మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలగాలి అంటే 27 నక్షత్రాల పద్ధతి మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. అలాగే కేపీ పద్ధతిలో కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు కర్కాటక లగ్నం తీసుకుంది. ఈ కర్కాటక లగ్నానికి అధిపతి అయిన చంద్రగ్రహము 5వ స్థానం వృశ్చిక రాశిలో 12 డిగ్రీలలో ఉందనుకుందాం. చాలామంది ఏమనుకుంటారు, లగ్నాధిపతి చంద్రగ్రహము 5వ స్థానం వృశ్చిక రాశిలో ఉందనుకుంటారు. ఉంది, కరెక్టే. 10 డిగ్రీలు అనగానే ఆ చంద్రగ్రహము శని గ్రహానికి చెందిన అనురాధ నక్షత్రంలో స్థితి అయిందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు? శనిగ్రహం. ఈ శనిగ్రహము కర్కాటక లగ్నానికి 7-8 స్థానాలకు అధిపతి అయింది. అంటే ఈ చంద్రగ్రహం 7-8 స్థానాలలో బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. మరి ఈ 7-8 స్థానాలకు అధిపతి అయిన శనిగ్రహం 2వ స్థానం సింహరాశిలో ఉందనుకుందాం. అప్పుడు ఈ చంద్రగ్రహం 2వ స్థానానికి చాలా బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. అంటే కేపీ పద్ధతిలో ఈ చంద్రగ్రహము 2వ స్థానానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయిందని అర్థం చేసుకోవాలి. అంటే ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే రాశి చక్రంలోని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో కేవలం వేదిక్ పద్ధతి, జెమినీ పద్ధతి, అలాగే భృగునంది నాడి పద్ధతిలో కూడా చెప్పవచ్చు. ఈ పద్ధతులకు అడిషనల్గా ఈ 27 నక్షత్రాల కాన్సెప్టు మీద చాలా స్పష్టమైన అవగాహన ఉన్నవారు మాత్రమే ఈ 3 రూల్స్ను ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. కావున జాతక చక్రంలోని ఈ 3 రూల్స్ బుధ, గురు, శుక్రగ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే ఆ జాతకుడికి లైఫ్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ధన సంపాదన బాగుంటుంది, స్థిరాస్తులు సంపాదించుకుంటారు, రాజకీయంలో మంచి గుర్తింపు ఉంటుంది, అలాగే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కాబట్టి మీకు ఈ 27 నక్షత్రాల మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఈ 27 ఏ పద్ధతి తీసుకున్నా సరే, జ్యోతిష్యంలో నాకు తెలిసి 25 మెథడ్స్ ఉన్నాయండి. మీరు ఏ మెథడ్లో తీసుకున్నా సరే ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలిసిన వారు మాత్రమే చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలరు. ఇది నేను చెప్పే విషయం కాదండి. చాలా పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ కూడా వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్లో డిగ్రీస్ కాన్సెప్ట్ తెలియాలని చెప్పారు. మరి డిగ్రీస్ కాన్సెప్ట్ అంటే ఏంటిది? అందులో ఒక పార్ట్ 27 నక్షత్రాల భాగమే. కాబట్టి 27 నక్షత్రాల మీద ఫోకస్ చేయండి. అప్పుడే ఈ 3 గోల్డెన్ రూల్స్ రాశి చక్రంలో బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా కాన్సెప్ట్ మీద చాలా ఖచ్చితమైన ప్రిడిక్ట్ చెప్పగలరు. కృతజ్ఞతలు. If you like this video, you can click on the like and subscribe button. Thank you.